ఏంటండి, ఇంట్లో తల్లి పెత్తనం ఉంటే కూతురు కాపురం కూలిపోతుందా? ఏ ఇంట్లో అయితే తండ్రి మాటకు విలువుండదో, తల్లి పెత్తనం మాత్రమే కొనసాగుతూ ఉంటుందో ఆ ఇంటి ఆడపిల్లలు ఒక ముఖ్యమైన పాఠాన్ని కోల్పోతారండి. ఏ అమ్మాయి అయినా గౌరవం నేర్చుకునేది తల్లిని చూసేనండి. ప్రేమ నేర్చుకునేది తండ్రిని చూసేది. భార్యాభర్తల మధ్య సర్దుకోవటం నేర్చుకునేది ఆ ఇంటి వాతావరణాన్ని చూసే. తండ్రిని చిన్న చూపు చూస్తూ ఆయన మాటలను పట్టించుకోకుండా, ఆయన మాటలకు విలువ ఇవ్వకుండా, ప్రతి విషయంలో కూడా తనదే పైచేయిగా ఉండాలనుకునేటటువంటి తల్లిని చూస్తే అలాంటి దృశ్యాలే పిల్లల మనసుల్లో ముద్రపడిపోతాయండి. పెళ్లి తర్వాత భర్తతో ఏ చిన్న మాట తేడా వచ్చినా సర్దుకుపోవటానికి బదులుగా ఎదురు తిరగటం మొదలు పెడతారు. ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించుకోవాలని చూడరు. ఎప్పుడు పుట్టింటికి వచ్చి పడిపోదామా అని చూస్తూ ఉంటారు. నిజంగా మీ అందరికీ ఈ విషయం అర్థం కావట్లేదు, కానీ మనం చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణం మన ఆలోచనల మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అందుకే తల్లులందరికీ చెప్తున్నాను, మీ కూతురికి ఇచ్చేటటువంటి గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? బంగారం కాదండి, అసలు ఆస్తిపాస్తులు ఏమక్కర్లేదండి. భర్తను గౌరవించేటటువంటి గుణం ఇస్తే చాలండి. పిల్లలు మనం చెప్పిన మాట ఏంటండి, మనం చేసిన పనిని చేసి చూపిస్తారు. అందుకే ఎక్కడైతే తండ్రి గౌరవించబడతారో అక్కడ ఆ కూతురు అత్తవారింట్లో గౌరవం ఇవ్వడం నేర్చుకుంటుంది. బంధాలు బలంగా ఉండాలి, మన కూతురు అత్తవారింట్లో చాలా హ్యాపీగా ఉండాలి అంటే ముందు ఇంట్లో తండ్రిని గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే చెప్పిన మాటలు మర్చిపోతారేమో, కానీ చూసిన ప్రవర్తన మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు చెప్పండి, మీ కూతురు కాపురం నాశనం అయిపోవటానికి మీరే కారణమా?